హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో తప్పకుండా మా యొక్క వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో చాలాసార్లు నా దగ్గరికి కానీ చాలామంది న్యూమరాలజిస్ట్ దగ్గరికి కానీ మీరు వెళ్ళొచ్చి ఉంటే మీకు ఇంకా సక్సెస్ కాలేదు అంటే మీ లోపము ఏదో ఒకటి ఉంటుంది. దానికోసం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆలోపు మన ప్రతి వీడియోలో కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటలకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పండగం. అన్నాం కదా, తాగేశాం. ఇలా తాగడం వల్ల మీరు తప్పకుండా మీ జీవితంలో సంకల్పాలను నెరవేరుతాయి. వీటి కోసము లక్కీ స్టిక్కర్స్ కోసం మీరు కొరియర్ ద్వారా పొందొచ్చు. అవి లక్కీ స్టిక్కర్స్ కొరియర్ ద్వారా మీరు పొందొచ్చు. ఇవన్నీ భారతదేశంలో ఎక్కడున్నా సరే, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు ఏ న్యూమరాలజీ దగ్గరికి పోయినా, ఈవెన్ నా దగ్గరికి వచ్చినా సరే మీరు ఇంకా సక్సెస్ కావట్లేదు అంటే అది ఏ న్యూమరాలజిస్ట్ పొరపాటు కానే కాదు. 100% ఆ పొరపాటు అంతా మీదే. ఎందుకంటే వాళ్ళు చక్కగానే చెప్తారు. చెప్పి నాన్న బంగారు కొండ రత్నాల దండ నీ పేరును చక్కగా ఒక మంచి 46 నంబర్లో పెట్టాను, 23 నంబర్లో పెట్టాను, 55 నంబర్లో పెట్టాను. చక్కగా ప్రతిరోజు ఉదయం నేను 4:56 నేను చెప్తాను, మరి అందరూ చెప్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ మీరు స్నానం చేస్తే చాలా మంచిది, చేయకుండా ఏం కాదు, కానీ స్నానం చేసి రాస్తే ఇంకా మంచిదని చెప్తాను. కానీ అందరూ పాటించారు కదా. కానీ మొత్తం మీద అయితే రాయి నాన్న బంగారు కొండ రత్నాల దండ నీ లక్కీ నేమ్ని ఉదయం 4:56 రాయండి అని చెప్తాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 కోర్సులు, ఒక కోర్సు రాస్తారు, తర్వాత ఏం చేస్తారు, మానేస్తారు. అయితే రాసే విధానం కూడా ఎలా ఉండాలంటే కంటిన్యూగా ఉండాలి, ఖచ్చితంగా నమ్మకంతో రాయాలి, ఖచ్చితంగా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధిస్తారని సందేహం లేదు. అయితే ఈ చెప్పే వాళ్ళంతా కూడా మరి రాశారో రాయలేదో నాకే తెలియదు, మీరు పోయి అడగాలి. సార్ మీరు ఇంత బాగా